ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 7వ వచనము. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూసి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకును వానిని చూసి వ్యసనపడకుము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు చేసే కార్యాలు ఒక్కొక్కసారి ఆలస్యమైనట్లు అనిపించినా ఆయన నిర్ణయించిన సమయంలోనే అవి అత్యంత శ్రేష్టముగా నెరవేర్చబడతాయి. తొందరపాటుతో పరుగులు తీయక, లోకపు ఒత్తిడికి లొంగక, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకే కనిపెట్టుకునుము. తమ మార్గములలో వర్ధిల్లు వారిని చూసి నీవు విసిగిపోవద్దు. కుయుక్తులు నెరవేర్చుకొను మనుషులను చూసి రగిలిపోవద్దు. ఆయన కార్యము ఆలస్యమైన అది అద్భుతముగా ముగియును. నిశ్శబ్దముగా వేచి ఉండే హృదయమునే దేవుడు ఆశీర్వదించును. శత్రువులు విర్రవీగుతున్నా నీవు ఓపికతో కనిపెట్టుకునుము. దేశమును స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భూమిని స్వాస్థ్యముగా పొందే భాగ్యము నీకు ఇచ్చును. అణచబడిన చోటనే నిన్ను అత్యంత ఉన్నతమైన శిఖరాన నిలుపును. నరుల అండ చూసి కాదు, నమ్మదగిన దేవుని వైపే కాచుకొనుట, అదే నీ ఆత్మీయ జీవితానికి రాజుల వలె మార్చివేయును. నాశనకరమైనటువంటి గుండెలో నుండి, జిగటగల దొంగ ఊబి నుండి సహనంతో కనిపెట్టిన ఎడల దావీదు మొరను ఆయన ఆలకించను. ఆయన వైపు చూసి మీకా ప్రవక్త ధైర్యముగా చాటెను. రక్షణకర్తయ్యకు దేవుడు నా ప్రార్థనకు ఖచ్చితంగా జవాబిచ్చును అనేను. బండ మీద నిన్ను నిలువబెట్టి నీ అడుగులను స్థిరపరిచి నీ నోట నూతన కీర్తనను ఉంచే సమయం రాబోతూ ఉన్నది. కనుక ప్రియులారా, దేవుడు దోషములను లెక్కిస్తే నిలవగలవాడు ఎవడో ఈ లోకాన? అయినప్పటికీ భయభక్తులు నిలుపునట్లు ఆయన యుద్ధ క్షమాపణ ఉంది. కావలి వారి ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా భక్తుడు ఆయన సంపూర్ణ విమోచన కొరకై వేచి ఉన్నాడు. నీ పాపపు సంఖ్యలను తుంచి నిన్ను పవిత్రునిగా చేయుటకు క్షమించే తండ్రి హస్తము నిన్ను ఆదరించుటకు సిద్ధముగా ఉంది. మరి ఈ రోజైనా ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, నీవు రక్షణ పొందుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.